ఈ దేశంలో అందరూ సమాన హక్కుదారులు. క్రిస్టియన్లు, ముస్లింలు, జైనులు, పార్సీలు అందరూ కూడా ఈక్వల్ స్టేక్ హోల్డర్స్ ఈ దేశంలో అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మరి మతం మారారు మీరు. నేను అనేక సంవత్సరాలు నేను చూస్తున్నాను. సౌత్ ఆఫ్రికాలో అనేక సంవత్సరాలు తెల్లవారు నల్లవారిని అణగదొక్కారు. స్కూల్స్కు రానివ్వడం లేదు. మనం అనుకుంటాం కదా భారతదేశంలో ఎస్సీ ఎస్టీలను అవమానపరిచారని. ఇంతకంటే భయంకరంగా అసలు అక్కడ తెల్లవారిని స్కూల్లోకి రానిచ్చేది లేదు, నల్లవారిని స్కూల్లోకి రానిచ్చేది లేదు. వారు ఏమయ్యారు? వారు ఎవరన్నా ఎప్పుడన్నా విన్నామా? సౌత్ ఆఫ్రికాలో వర్ణ వివక్షతకు పాల్పడ్డారు కాబట్టి ఫలాని వ్యక్తి మతం మారాడని మనం సౌత్ ఆఫ్రికాలో ఎక్కడన్నా విన్నామా? వందల సంవత్సరాలు అణిచివేయబడ్డారు అక్కడ నల్ల జాతి వారు. కానీ వారు క్రిస్టియన్లు ఎప్పటికీ ఒక్కరు కూడా మతం మారలేదు. మమ్మల్ని అణిచేశారు కాబట్టి మతం మారుతామని. కానీ ఈ దేశంలో ఏమిటి? మాకు వివక్ష ఉంది కాబట్టి మేము మతం మారుతామని చెప్తున్నారు. మారచ్చు, మాకు ఎవరికి ఏం అభ్యంతరం లేదు. కానీ మతం మారి అక్కడికి పోయి హిందూ సమాజంలో ఉండే ప్రయోజనాలన్నీ పొందుతాం మేము, మాకెక్కడ కూడా వివక్షత ఉందంటూ అసలు అర్థం లేదు కదా అది. అక్కడ క్రిస్టియన్లు, రెడ్డి క్రిస్టియన్లు ఎవరన్నా అంటుంటారా? ఎవరన్నా? లేదా కమ్మ క్రిస్టియన్ అన్నారా? నాయుడు క్రిస్టియన్ అన్నారా? లేదా బలిలి క్రిస్టియన్ అని ఎప్పుడన్నా విన్నావా? కానీ ఈ దళిత క్రిస్టియన్ ఏమిటి? ఎందుకు ఈ దళిత క్రిస్టియన్? అందువల్ల ఈ సమాజంలో ఈ రెచ్చగొట్టే వ్యవహార శైలి ఏదైతే ఉందో దాన్ని కూకట వేళతో సహా పెకిలించేయాలా.